ఈ దినాన చనిపోయిన తర్వాత కూడా వదలట్లేదు, దూషిస్తున్నారు. చూసారా దైవ సేవకుడు చనిపోతే? ఒక దైవ సేవకుడు ఎలా చంపబడ్డాడో దేవునికి తెలుసు. పోలీసు వారేమో ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయాడని ఇంకేయో మాటలు పలికారు. అవి ప్రస్తావించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఆయన ఎలా చనిపోయాడో దేవునికి తెలుసు. ఒకటి మాత్రం నమ్మగలం, ఆయన మీద దూషణ తాగాడు అని. వాక్యం ఎరిగిన మనం ఆయన తాగలేదు అని చెప్తాం. మనం తాగడం అసాధ్యం అని చెప్తాం, అసంభవం అని చెప్తాం, ధైర్యంగా చెప్తాం, గళమెత్తి చెప్తాం, ఆయన పక్షాన్ని వాదిస్తాం. ఇంకా వదలలేదు, ఈ లోకం వదలదు. బ్లాస్ఫేమస్, దుష్టత్వం అండి, దూషణ అండి. మీకు దేవుణ్ణి దూషించి చావంది ఎవరామా? యోబారీలు ఎక్కువ లోకంలో. తిట్టు, దూషించు, అను. విషయం ఏంటి తెలుసా? మనం అనుకుంటాం కదా, మనం కోపం చల్లారటానికి ఏదో ఆవేశపడి తిడతావు. ఆ తిట్లో నీ చుట్టే ఉంటాయి, మీకు తెలీదు. అవి మీకు ఉరిగా మారతాయి. అందుకే ఎక్కువ తిట్టేవాళ్ళు ఆకస్మిక మరణం. ఎందుకంటే ఈ తిట్లు వాళ్ళని చంపేస్తాయి. రూల్ అండి ఇది. నువ్వు తిట్టినందువల్ల ఎదుటి వ్యక్తికి ఏమీ కాదు, నీకే హాని. నువ్వు దూషించడం వల్ల ఎదుటివాడికి ఏం కాదు, కానీ నీ తిట్లు ఆయన తెలవడం ద్వారా కొద్ది కాలం బాధపడతాడు, కానీ పోయేది మనమే. ఎవరిని దూషించకూడదు. ముఖ్యంగా క్రైస్తవులుగా తెలిసి తెలియక మనకు తెలిసేది కొంచెం, దాన్ని ఎక్కువ చేసి మాట్లాడతాం ఎవరి గురించి. ఒకవేళ తప్పు చేసిన వాడు నీ కంటపడ్డా వ్యక్తిగతంగా కలిసి చెప్పగలిగితే చెప్పు. ఆ తప్పును తీసుకెళ్ళి ఈ చివరి నుంచి ఆ చివరికి చెప్పద్దు. ఆ వ్యక్తిని బజార్కి ఏడ్చద్దు. కానీ మనం చేసే పని అందుకే, అది ఎవ్వరికి ఊరకనే పోదు, మనకు చుట్టుకుంటుంది. అందుకే దోషం చేయొద్దు ఎవరిని.